అందరికీ నమస్కారం. విజయవాడ లాంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్‌లో మీరు ఒక లగ్జరియస్ 4 బీహెచ్‌కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూసేది 100% నార్మ్స్ ప్రకారం కట్టిన సీఆర్‌డీఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్‌కి 2 వైపులా ఎంట్రన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది ఫ్లోర్‌కి ఒక ఇండిపెండెంట్ లగ్జరియస్ 4 బీహెచ్‌కే ఫుల్లీ ఇంటీరియర్ ఫ్లాట్ అనమాట. మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటాయి. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అండి ఇది. కేవలం 5 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ఇదంతా కారిడార్ అనమాట. మనకి లిఫ్ట్ దాటగానే గ్రిల్ పెట్టేసుకుంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇదంతా ఎంట్రన్స్ అండి. సింహద్వారం మనకి నెంబర్ 1 టేక్ వుడ్ యూజ్ చేసి చేయడం జరిగింది. అలాగే మనకి లాక్ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అలాగే పాస్కోడ్తో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదంతా కంప్లీట్గా మనకి హాల్ అండి. సో ఈ ఫ్లాట్కి మనకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుందండి. అలాగే ఒక వాచ్మెన్ రూము, వాచ్మెన్ కూడా ఉంటారు. సో అలాగే ఈ ఫ్లాట్కి మనకి డబల్ కార్ పార్కింగ్ ఉంటుందండి. 2 కార్ పార్కింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, లగ్జరియస్గా డిజైన్ చేశారండి. రెడీ టు ఆక్యుపై 4 బీహెచ్కే ఫ్లాట్ అనమాట. అంతా టీవీ యూనిట్ ఏరియా అనమాట. మనకి టీవీ యూనిట్ ఏరియాని, బెడ్రూమ్స్ని, డైనింగ్, కిచెన్ని డివైడ్ చేస్తూ ఒక పార్టీషన్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు వుడ్ వర్క్తో. అలాగే ఒక పూజ గది కూడా ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది పూజ గది. ఇదంతా కంప్లీట్గా ఓపెన్ డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ అనమాట. చూడవచ్చు, లగ్జరియస్గా డిజైన్ చేశారండి కిచెన్ అయితే. ఇదంతా పూజ గది అనమాట. మోడ్రన్ కిచెన్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా అయితే కబోర్డ్ వర్క్ చేశారు. టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే మనకి 2700 ఎస్ఎఫ్టీ అండి. ప్లింత్ ఏరియా 2050 ఎస్ఎఫ్టీ. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద మనకి 75 గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇదంతా ఓపెన్ డైనింగ్ అనమాట. సో ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి కానూరు టీచర్స్ కాలనీ, మన కళ్యాణ మండపంకి ఒక 100 మీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటుందండి. సో లగ్జరియస్ ఫ్లాట్ అండి, 4 బీహెచ్కే ఫ్లాట్ అనమాట. సో విజయవాడ లాంటి లొకేషన్లో 4 బీహెచ్కే ఫ్లాట్స్ కట్టడం చాలా రేర్గా కడతారండి. ఇలాంటిది ఇంత స్పేషియస్గా లగ్జరియస్గా డిజైన్ చేయడం అయితే చాలా రేర్గా కడతారనమాట. సో మీరు ఒక 4 బీహెచ్కే ఫ్లాట్ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ కోసం వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఈ ఫ్లాట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. 4 బెడ్రూమ్స్ కాను 4 అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు మనం చూసేది ఒక బెడ్రూము, ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఈ ఫ్లాట్కి 2 బాల్కనీస్ ఉంటాయండి. సో రోడ్ ఫేజింగ్ బాల్కనీ ఉంటుంది. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా ఒక బాల్కనీ ఇచ్చారు. చూడవచ్చు, టాయిలెట్స్ కూడా చాలా లగ్జరియస్గా అయితే డిజైన్ చేశారనమాట. సో ఇదొక బాల్కనీ అనమాట ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లాట్కి మనకి 80 to 100% వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎలిజిబిలిటీని బట్టి 80 to 100% వరకు తీసుకోవచ్చు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా లగ్జరియస్గా అయితే డిజైన్ చేశారు. బెడ్రూమ్ చూడవచ్చు. మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 2 రోడ్ల మధ్య కార్నర్ బిట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా వెంటిలేషన్ ఉంటుంది. అది కాకుండా సిఆర్డిఏ నార్మ్స్ ప్రకారం కట్టారు. సో ఇప్పుడు మనం చూసింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అండి. పార్టీషన్ చేశారు డ్రై ఏరియాకి, వెట్ ఏరియాకి. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో స్పెషల్ అపిరెన్స్ మనకి టీవీ యూనిట్ ఏరియా కూడా ఇచ్చారనమాట. చూడవచ్చు, చక్కటి వెంటిలేషన్ ఉంటుంది. మొత్తం ఎస్ఎఫ్టీ మనకి 2700 ఎస్ఎఫ్టీలో ఈ 4 బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో మనకి రోడ్ ఫేజింగ్ బాల్కనీ అయితే ఇచ్చారు. ఫ్లాట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,40,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ప్రైజు. విత్ కబోర్డ్స్ అయితే మనకి 1,40,00,000 కోట్ చేస్తున్నారు. కబోర్డ్స్ లేకుండా 13 లక్షలు అయితే తగ్గించడం జరుగుతుంది. అంటే మీకు 1,27,00,000 అయితే వితౌట్ కబోర్డ్ వరకు ఫ్లాట్ సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు.
మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. జై హింద్.